దేవుడు, మహాపరిశుద్ధుడు, చాలినవాడుగా ఉన్నారు కనుక్కున్నాను. మేము బుద్ధిహీనం బలహీనం అయినప్పటికీ మీ కృప తోడుగా ఉంచిన దేవుడు కనుకొందనాలు. ఈ నామాన్ని బట్టి మీరు చూపించిన ఉపకారములన్నిటి కొరకే నీకు వందనాలు. ప్రతి ఉదయం నీకు ఆశ్రయిత మా పట్ల నూతనంగా పుడుతుంది కనుకొందనాలు. ఆశ్చర్యకరుడైన దేవుడు, మహాగరుడైన దేవుడు, సమయాన్ని స్థలాన్ని మమ్మల్ని మా హృదయాన్ని సమస్తము నీ పాదంలో ఎత్తిపెడుతున్నాం. ఏ పాటి వారు ప్రభా, ఇంతలో కనపడి అంతలో మాయమై గడ్డి పువ్వు లాంటి మమ్మల్ని నీ కృపకై అప్పగించుకుంటూ చెల్లిస్తూ యేసుక్రీస్తునామను పరిశుద్ధనామను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓకేమా, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సమయంలో పోయిన వారం వరకు మనం కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం. రాజుల ఎదుట నిలబడిన స్త్రీల విషయమై మనం చెప్పుకుంటూ వచ్చాం. రారాజైన క్రీస్తు ఎదుట మనం నిలబడాలి, న్యాయాధిపతి ఎదుట మనం నిలబడాలి అని చెప్పేసి చూసుకున్నాం. రాజు ఎదుట నిలబడినందుకే అన్ని దీవెనలు, అన్ని ఆశీర్వాదాలు, అంత కృప ఇచ్చిన దేవుడికి మరి రారాజైన క్రీస్తు ఎదుట నిలబడినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు కదా. అవునండి, అనేక మార్లు స్త్రీలమైన మనము రారాజు ఎదుట నిలబడడం మర్చిపోతూ ఉంటాం. అందరినీ పట్టుకుంటాం కానీ ప్రభువుని మాత్రం పట్టుకోం. కానీ దేవుడు మనల్ని అనునిత్యం దినము ఆయన కృప నూతనంగా పుడుతుందంట. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అంటున్నాడు. అసలు ఇంతకీ మనం పోయిన వారం మనం చూసుకున్నట్టుగా ఆ యొక్క స్త్రీ షునేమీరాలు కానీ వేరే వాళ్ళు కానీ ఏం పోగొట్టుకున్నారు? షీ రెస్టోర్డ్ ఆల్ దట్ వాజ్ హర్స్. రెస్టరేషన్ అనేది జరగాలి మనిషిలో. రెస్టరేషన్ జరగాలి. మనం పోగొట్టుకున్నాం, చాలా పోగొట్టుకున్నాం అన్న సంగతి గ్రహించాలి. అసలు నువ్వు పోగొట్టుకున్నది ఏందో నువ్వు తెలుసుకుంటేనే కదా నీకు తెలిసేది. ఒక స్త్రీ కొత్త నిబంధనలో ఏం పోగొట్టుకుంది? కాయిన్ పోగొట్టుకుందంటే, డబ్బులు పోగొట్టుకుంది. మీరు ఎప్పుడైనా డబ్బులు పోగొట్టుకున్నారా? నేను పోగొట్టుకున్నా, చాలాసార్లు పోగొట్టుకుంటా. నాకు మతిమరుపు, అందుకనే ఎక్కడో పెడితే ఎక్కడో మర్చిపోతా. అసలు ఎందుకులే. ఆ సమయంలో నేను యవనస్త్రాలుగా ఉన్నప్పుడు పోగొట్టుకున్నాను. ఎట్లా అంటే ఒకరోజు బస్సు ఎక్కాను, చాలా రష్గా ఉంది. నేను నాసిక్కి వెళ్ళాలి బైబిల్ ట్రైనింగ్ కోసం. నాసిక్లో చిల్డ్రన్ మినిస్ట్రీ ట్రైనింగ్ పెట్టారు, ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి. నాకు టికెట్ బుక్ చేశారు. నాకు చాలా అమాయకత్వం, పిల్లలంటే చాలా ఇష్టం. ఒక ఆమె ఏం చేసిందంటే, నేను నిలబడ్డాను, నాకు సీట్ ఇచ్చింది. సీట్ ఇవ్వలేదు, నేను నిలబడ్డాను, నా బ్యాగ్ పట్టుకుంటాను. సరే అని చెప్పి పక్కనే ఉంది కదా, నేను నిలబడి చూస్తూనే ఉంది, నా బ్యాగ్ పట్టుకుంది. నేను ఎప్పుడు అటు తిరిగాను తెలియదు కానీ మొత్తానికి నా బ్యాగ్లో కండక్టర్ డబ్బులు కడిగినప్పుడు అంతలో ఒక ఆమె లేచిపోయింది. ఆ పక్కన నేను కూర్చున్నాను. ఒక బాబుని నేను పట్టుకున్నాను, చిన్న బాబుని పట్టుకున్నాను. కూర్చోమ్మ ఇక్కడ అంటే వద్దంది. అయితే ఆ బాబుని నేను పట్టుకున్నాను. అంతే. ఆ లోపల ఎప్పుడు కాజేసిందో ఆ పక్కన ఉన్నాము, కాజేసేసి డబ్బులు లెక్క పెట్టుకుంటుంది. మనయ్య అని ఎందుకు అనుకుంటాం, చాలా ఉన్నాయి. ఏంది పాప అట్లా డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాం, పబ్లిక్గా లెక్క పెట్టుకుంటున్నావు నాన్న, మరి ఏం నేను అన్నాను, అమ్మా ఏంటి ఇట్లా పోగొట్టుకుంటావు, జాగ్రత్త, అసలే మంచి రోజులు కాదా అన్న. అనగానే ఆమె అవునా ఆంటీ, చిట్టి కట్టాలి తీసుకెళ్తున్నాను అన్న. వాయమ్మో, చిట్టి కట్టడానికి తీసుకెళ్తానికి లెక్క పెట్టుకోవాలా బస్సులో, అందులో పబ్లిక్లో అనుకుంది. చిట్టి కట్టడానికి తీసుకెళ్ళం కాదు, అందరి దగ్గర ఎవరి దగ్గర కొట్టేసిందనమాట. ఆ కండక్టర్ వచ్చి నన్ను అడిగాడు డబ్బులు అంటే, చూస్తే కదా పర్సులో ₹1 నా పర్సు లాగానే ఉంది. ఆ చిన్న పర్సు లేదు, నా దగ్గర బ్యాగ్లో ఉండాల్సిన డబ్బుల్లో అప్పుడే జీతం ఇచ్చాడు నాకు ఆయన, మా డైరెక్టర్ గారు. చిన్నపిల్లల పరిచయలో చేసేదాన్ని, అయితే డబ్బులు మొత్తం కాజేసేసింది. నా టికెట్ కూడా అందులోనే ఉంది, టికెట్కి డబ్బులకు రిజర్వేషన్ చేయించుకోవడానికి వెళ్ళాను అనమాట.
టికెట్ డబ్బులు కూడా కాజేసేసింది. అదిగా ఏం చేయాలో నాకేం అర్థం కాలేదు. అయితే ఎక్కడో ఒక రూ. 3 దొరికినాయి. నా బ్యాగ్లోని రూ. 3 దొరికినాయి. అప్పుడు రూ. 3 ఆ రూ. 3 తీసి టికెట్కి ఇచ్చేసాను. బాగా ఏడ్చాను అనమాట. మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. సరే అప్పట్లో ఫోన్ లేవు. అందుకని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మా డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బాగా ఏడ్చిన. అన్న మీరు ఇచ్చిన టికెట్ రిజర్వేషన్ డబ్బులు అన్నీ పోయినాయి అన్న అని అంటే ఆయన ఒక మనిషిని పంపించి టికెట్ బుక్ చేయించి సరేలే వెళ్ళామా అని చెప్పి ఒక ₹1000 ఇచ్చేసి పంపించేశాడు. ఇక చాలా కష్టపడ్డాను అనమాట. అయ్యో మనిషి ఎంత నమ్మకంగా ఉంది. చిన్నది ఒక 15-16 సంవత్సరాలు ఉంటుంది. నేను ఎందుకు అనుకుంటాను అనుకున్నా. కానీ అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను. బస్సులు ఎక్కడ పోయి మానేసా. అసలు చూస్తే నాకు బస్సు పడదు, అయినా కూడా మానేశాను. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే మరి దేవుడు కృపనివ్వాలి, పోగొట్టుకున్నది ఏంటో తెలవాలి. అప్పుడు ఏం చేయగలం పరిష్కరించుకోవడానికి. ఈరోజు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఎవరైనా గబగబా చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఏం పోగొట్టుకున్నాం మన జీవితంలో చాలా చాలా పోగొట్టుకుంటాం. డబ్బులు పోగొట్టుకుంటే సంపాదించుకోవచ్చు, కానీ అసలు వీళ్ళని ఈ రోజుల్లో మనము పోగొట్టుకుంటున్నామంట. 49వ అధ్యాయం 21వ వచనం చదువు. అప్పుడు నేను నా పిల్లలను పోగొట్టుకొని నా పిల్లలు నేను నా పిల్లలను పోగొట్టుకొని నా సంతానహీనురాలను ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే కదా వీరిని పిల్లలను పోగొట్టుకున్నాం. ఈ రోజుల్లో పిల్లలను పోగొట్టుకున్నాం. పరదేశులు మనం ఈ లోకంలో ఇటు అటు తిరుగులాడుతున్నాం. ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితులు ప్రతి తల్లి ఉందండి. ఏమంటున్నారు? పిల్లలను పోగొట్టుకుందంట. దేవుడు కూడా తన పిల్లల్ని పోగొట్టుకున్నప్పుడు ఎంత బాధపడతారు తెలుసా? అవునండి, చాలాసార్లు ఈ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఏమంటారు కొంతమంది, మరి ఒక ఆమె నా దగ్గరికి వచ్చి నా పిల్లోడు తప్పిపోయాడు అని ఏడుస్తుంది. అవునండి, నిజమే. వి లాస్ట్ అవర్ చిల్డ్రన్. ఎట్లా? వాళ్ళు లోకములో తప్పిపోయారట. మన పిల్లలను మనం పోగొట్టుకొని అట్లీస్ట్ గ్రహింపుకు రావాలా, ఎలా పోగొట్టుకున్నాము, ఎందుకు పోగొట్టుకున్నాము, ఇవన్నీ కూడా మనము ఆలోచన చేయాలి. పోగొట్టుకున్న పిల్లల విషయమై ప్రార్థన చేయాలి. ప్రార్థన ఒక్కటే సరిపోతుందా? ప్రతి ఉదయము వాళ్ళ చుట్టూ మనం కంచె వేయాలా. ప్రతి ఉదయము వాళ్ళ చుట్టూ కంచె వేయాలి. ఎందుకంటే సాతానుడు ఎత్తుకొని పోతున్నాడంట. వీ హ్యావ్ లాస్ట్ అవర్ చిల్డ్రన్ అంటున్నాడు. ఇర్మియా గ్రంథం ఇంకొకటి, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. 50 ఇర్మియా గ్రంథం చదవండి నన్ను. 50 ఉందా? 56 అంటే నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. ఎవరంట? త్రోవ తప్పిపోయినటువంటి గొర్రెలు. ఇంగ్లీష్లో అయితే ఐ హ్యావ్ లాస్ట్ మై షీప్ అని ఉంటుంది. గొర్రె పిల్లల్ని పోతే ఒక్క గొర్రె కోసము దేవుడు ఏం చేశాడట? ఒక్క గొర్రె కోసం వెతుక్కుంటూ వచ్చాడట. 99 మంది, మీ 99 గొర్రెలు ఉన్నా సరే ఒక్క గొర్రెని వెతకడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఏంటంటే ఒకటి, పిల్లల్ని పోగొట్టుకున్నాం. దేవుడు తన గొర్రెల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. మరి మనల్ని వెతికి రక్షించాడు. దేవుని స్తోత్రం. ఏ తోడేలు, ఏ యొక్క మోసగాడు, ఏ యొక్క సాతాను ఎత్తుకొని పోకుండా మన పిల్లల విషయమై మనం ప్రార్థన చేయాలి.
వీ లాస్ట్ అవర్ చిల్డ్రన్. మనం పోగొట్టుకున్న సంగతి కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితి. చాలా తల్లులు బాగానే ఉన్నాడు, మన పిల్లలు వేసే డ్రామాలు అంతా ఇంత కాదు. మన ముందు ఒకటి వేస్తారు, బయట ఒకటి లైఫ్, ఫ్రెండ్స్ దగ్గర ఒకటి లైఫ్, వాళ్ళకే చెల్లును రకరకాల వేషాలతో ఉన్నారు ఈ రోజుల్లో. గుర్తుపట్టలేనటువంటి స్థితి. కొంతమంది పిల్లలంట బయటికి వెళ్ళిపోయి బురకాలు వేసుకుంటారంటండి. ఎందుకని? దే డోంట్ వాంట్ టు బి ఐడెంటిఫైడ్. తమను తామే ఈ లోకాన్ని స్నేహించి తప్పిపోతూ ఉంటున్నారు. ఈ లోకంలో ఉన్న అట్రాక్షన్స్ వలన తప్పిపోతూ ఉన్నారు. సాతానుడు అంటే ఎర్రలు పట్టుకుని నిలబడ్డాడట. యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. లాస్ట్ షీప్. ఏం పోయింది? షీప్. ఒక్కటి గొర్రె తప్పిపోయిందట. నీకు 99 మంది సండే స్కూల్ పిల్లల్ని ఇచ్చిండొచ్చు. అక్కడ ఒక్కళ్ళు పోగొట్టుకున్నా సరే నువ్వు ఊరుకోకూడదు. దాన్ని వెతకడానికి నీ కాపరి వలె, నీ తండ్రి వలె ఏం చేయాలంట? వెతకాలటండి. వాటికి నీళ్లు పెట్టాలి. ఇంత లోతైన ఏం చేయాలంట? లోతైన అనుభవంలో గుండా లేతే కిందకి దిగిపోయి రెబెకా వలె ఏం చేయాలంట? తన తండ్రి గొర్రెలను మేపేదట. నీవు కూడా అంతే, గొర్రెలు మేపాలి. తండ్రి గొర్రెలు మేపుతున్నప్పుడు ఒక్కటి పోయినా పోయిందిలే నానా, పోయింది, ఏం చేయలేను అని చెప్పకూడదమ్మా. ఏం చేయాలి? తండ్రి గొర్రెల విషయమై లెక్క చెప్పాలి. అందుకని మనం ఏం చేయాలి? వాటికి మేత పెట్టాలి, నీళ్లు చేదిపోయాలి. ఇదిగో ఈ నీళ్లు దిగుడు బావిలోకి దిగిపోయి కష్టపడడానికి ఇష్టపడాలి. చాలామంది సండే స్కూల్ టీచర్లు అస్సలు కేర్ నాటుకుంటారు అన్నమాట. ఆ తప్పిపోయిన ఒక గొర్రె విషయం ప్రార్థన చేసావా ఎప్పుడన్నా? నీకు అసలు లిస్ట్ తెలుసా? నీ గొర్రెలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి చూడాలట. నీ గొర్రెల విషయమై లెక్క చెప్పాలి. అందుకనే ఒక దగ్గర అంటాడు కదా, మందను గురించి లెక్క చెప్పాలి. నీ మందల విషయమై నువ్వు ఏం కలిగి ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలంట. కొంతమందికి ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు పోతున్నారో తెలియదు. సిల్లీ థింగ్స్ కోసం అలుగుతారు, కానీ ఇదిగో వాల్యుబుల్ సోల్ కోసం అస్సలు వెతకరు. యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం చూడండి. దాన్ని కనిపెట్టి తన ఆశ భంగమైనని తెలుసుకొని తన పిల్లల్లో మరి ఒక దాన్ని చేపట్టి దాన్ని పెంచి కొదమ సింహముగా చేసెను. చూడండి, షీ లాస్ట్ హర్ హోప్ అంట. హర్ హోప్ వాజ్ లాస్ట్. ఏంటంట? మళ్ళీ చదువునానా? తల్లి దాన్ని కనిపెట్టి తన ఆశ భంగమైనని తెలుసుకొని షీ లాస్ట్ హర్ హోప్. చాలాసార్లు నీ జీవితంలో ఒక హోప్ని, ఒక నిరీక్షణ నువ్వు పోగొట్టుకున్నావా? ఇంకా ఇంత ఈయన మారడం పోగొట్టుకున్నావు. నీ నిరీక్షణకు ఆధారం దేవుడే. నీ హోప్ పోగొట్టుకున్నావంటే యూ లాస్ట్ యువర్ హోప్ ఆన్ ద లార్డ్. దేవుని మీద నీ యొక్క హోప్ని పోగొట్టుకున్నావు. అవునా? హోప్లెస్గా అయిపోయావు. అయిపోయిందా? ఇంకా అంతే. నా పిల్లల కోసం ఏం చేయనండి, కానీ పోనీ సాతానుడు ఏం చేస్తాడు తెలుసా అండి? మన పిల్లల మీదంట మనకు చాలా కోపం వచ్చేది చేస్తాడట. భర్త మీద, మరి మన జనాంగం మీద కోపం వచ్చే పనులు వాళ్ళతోటి చేపిస్తాడట. అప్పుడు ఏం చేస్తాం? మనసు నిండా కోపం వస్తుంది. మనసు నిండా ఏమొస్తుంది? కోపం వచ్చి వాళ్ళకు బాగైందిలే, వెన్ దే ఆర్ సఫరింగ్, దే ఆర్ లూజింగ్ దేర్ క్యారెక్టర్, బాగా దెబ్బతిని అట్లనే అని ప్రార్థించకుండా చేస్తాడట. నిరీక్షణ లేకుండా చేస్తాడట. నిరీక్షణకు ఆధారమైనటువంటి నీ దేవుని మీద ఆశ పోగొట్టుకునేలాగా చేస్తాడట. పోయింది ఆశ. చాలామంది నాతో మాట్లాడతారు, ఆయన మారడని నాకు తెలుసు ఆ సంగతి, అందుకనే ఆయన వదిలిపెట్టేశా. నో,
ఈరోజు మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నీకెవరైతే, నేను మా నాన్న కోసం 30 సంవత్సరాలు ప్రార్థన చేశానండి. మా నాన్న ప్రభు దగ్గర రావాలని వచ్చాడు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఆయన నోటి మాటలు అంతా ఇంత కాదు. నేను అంటాను కదా, నేను చెప్పాను ఒకటి, ప్రభువుని తెలుసుకొని నా దగ్గర తీసుకుని వచ్చాను, క్షమించి తీసుకుని వచ్చాను. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అదే మాటలు, మా అమ్మగారిని మళ్ళీ అదే పనులు, అదే మాటలు, దుర్మార్గంగా మాట్లాడేవాడు అనమాట. ఎవరిని పడితే వాళ్ళని అంటగట్టేసేవాడు. ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు ఊరుకోలే, చంపేస్తామన్నారు. అప్పుడు నేను చిన్నగా ఉన్నా, ఆడదాన్ని ఏం చేయలేను. మా అమ్మాయి ఆ ఊర్లో ఉన్నప్పుడు మా అమ్మని ఏదేదో అంటే అందరూ ఊరుకున్నారు. కానీ ఇప్పుడు ఊరుకోవడానికి ఇష్టం లేదు. మా తమ్ముడు వాళ్ళకి గట్టిగా చెప్పినారు, ఏం నాన్న ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు పెట్టింది తిని తిరుగు, కానీ మా అమ్మని అంటే మాత్రం ఊరుకోం అని. అంటే ఒక్కొక్కసారి మా తమ్ముడు, వాడికి భలే కోపం ఎక్కువ. మా చిన్న తమ్ముడికి వాడు కంప్రెసర్ బాగా చేస్తూ ఉన్నాడు. ఏసీ అండ్ రిఫ్రిజరేషన్స్ వర్క్ చేసుకునేవాడితో ఓన్ వర్క్షాప్ ఉండింది. దానిలో పని చేస్తూ ఉండేవాడు. అప్పుడు ప్రభుని తెలుసుకోలేవాడు. అయితే పని చేస్తూ ఉంటే వీడు మా డాడీ వెళ్ళాడట. వాళ్ళ షాప్కి వెళ్ళి, మీ అమ్మ ఏం చేస్తుందో తెలుసులే నాకు అన్నాడట. అంతే, ఆ కంప్రెసర్ పట్టి ఎత్తేసినాడు. నా దగ్గరికి వచ్చి చెప్పాడు, అక్క ఈయన బుద్ధి మారదక్క అన్నాడు. ఈయన బుద్ధి మారదు అన్నాడు. ఒక రోజున చర్చికి తీసుకెళ్తే ఈస్టర్ రోజున, గుడ్ ఫ్రైడే రోజున తీసుకెళ్ళా. ఈవేళ నాకు ఎందుకు చర్చికి రావాలో తెలుసా అమ్మ నాకు అన్నాడు. ఎందుకంటే యేసుప్రభు పుట్టినరోజు అన్నాడు. అంటే కాదు నాన్న, యేసుప్రభు నీకు పాపం కోసం చనిపోయిన రోజు అని చెప్పాను. ఒక్కడు పుట్టినరోజే అంటాడు. నాకు ఎట్లా చూడండి, మన విషయం మనకే కోపం వచ్చేలాగా చేస్తారు. సత్యము ఉంది ఎందులో, ఆయన చెప్పే దానిలో లేదు. వీ నో ద ట్రూత్. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మనకి విసుగు కోపం పుట్టించేలాగా చేస్తారు. మన పిల్లలు కూడా అంతే, అన్నీ వింటారు, వినేసి ఏం చేస్తారు, కాదు ఇదే కరెక్ట్, మా ఫ్రెండ్సే కరెక్ట్. మా అమ్మ ఒక అక్క చెప్తున్నారు, అమ్మా నువ్వు ముఖ్యమే నాకు, నాకున్న ఫ్రెండ్స్ చాలా ముఖ్యం. వాళ్ళంటే అమెరికాలో ఉంటారట. ఆడపిల్లలందరూ, ఒక మగపిల్లాడు కూడా వాడు ఏం చేయడట. అందుకే ఈయన్ని పట్టుకుంటారు డ్రైవర్ లాగా, దానిలాగా దీన్ని చూడు వాడు వాడుకుంటూ ఉన్నారు. అరే వాళ్ళు కదా, మొత్తము డబ్బులన్నీ వాళ్ళ మీద ఖర్చు పడుతున్నావేరా. ఒక్కడే కొడుకు, పాపం ఎవరు లేరు, సింగిల్ పేరెంట్ ఆమె. అయితే ఏంట్రా ఇదంతా అంటదట. చూడండి పిల్లలు, అమ్మ వాళ్ళంటే ఇష్టం, వాళ్ళని మాత్రం నిన్నన్నా వదులుకుంటానేమో, కానీ వాళ్ళని తిండి ఎవరిది, అమ్మది. లోను ఏమంటుందంట, ఒక 10 రూపాయలు తెచ్చిపెట్టిరా వాళ్ళ దగ్గర నుంచి, ఇస్తారేం చూడు అని అంటే, ఇస్తారులే, అవసరమైనప్పుడు ఇస్తారులే, అయినా నేనెందుకు అడుగుతా వాళ్ళని, నిన్ను అడుగుతా కానీ అంటాడట. నువ్వు తిండి అంతా ఇది ఉప్పు, ఇక్కడ తింటావు, ఎక్కడ పాట పాడుతున్నావు. చాలామంది ఇదే పని చేస్తారు. సాతానుడు మనకి విసుగు పుట్టించేలాగా చేస్తాడంట. అప్పుడు వీ లూజ్ అవర్ హోప్ ఇన్ ద లార్డ్. మనము వీడు మారడు అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఐ హ్యావ్ పెయిడ్ ఆల్రెడీ అంటున్నాడు. యు మే లూజ్ యువర్ హోప్, కానీ దేవుని మీద ఆశ పెట్టుకోవడం మానేయదు. ఇశ్రాయేలు, నీవు యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము, ఆయన యొద్ద కృప దొరుకుతుంది. ఇశ్రాయేలు, నీవు యెహోవా యొద్దకే రావాలను అంటాడు కదా. నీ లాస్ట్ హోప్, నాట్ LOST, నీ లాస్ట్ హోప్ ఎక్కడ ఉండాలా? యూ మస్ట్. సాతానుడు ఏం చేస్తాడు, లాస్ చేసేస్తాడు. మన విశ్వాసాన్ని పరీక్షకు వచ్చినప్పుడు ఏం చేస్తాడంట,
డ్రై ల్యాండ్లో ఉన్నట్టుంటుంది, ఈ గాఢాంధకారపు లోయలో ఉన్నట్టుంటుంది. మన విశ్వాసానికి పెద్ద పరీక్ష పడుతుంది. ఇంకా అవుతుందా ఇది? నో, కానే కాదు అంటాడు. కానీ నేను అంటాను కదా, మీరు ప్రార్థన చేయండి నా కుమారుడి కోసం. ఒకప్పుడు చాలా ప్రభువుని తెలుసుకుని, అంటే ప్రభువుని తెలుసుకోకముందు కాలేజీలో ఉన్నప్పుడు, ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు మరి హీ వాజ్ లాస్ట్. కానీ ప్రభువుని తెలుసుకుని దాన్ని తెలుసుకోకముందు, ప్రభువుని తెలుసుకోకముందు వాడు డ్రమ్స్ ప్లే చేసేవాడు. వాళ్ళ డాడీ లేరు. రే రారా, మరి మనం ఈరోజు గృహకూడికి ఉంది రారా అనగానే నేను రాను, నేను వెళ్ళాలి, మా ఫ్రెండ్స్ పిలిచారు, బర్త్డే పార్టీకి పిలిచారు, వెళ్ళాలి అంటే నాకు కంజర కొడతమే వచ్చు, వాడికి డ్రమ్స్ కొట్టాలి, నువ్వు రారా. ఎట్లా మరి ఎట్లా అంటే నాకు తెలియదు, నేను పోతున్నా అని చెప్పి ఎదిరించిపోయినాడు. నేను పోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బాగా తిట్టి నువ్వు ఇట్లా చేస్తావా అని చెప్పి బాగా ఏడ్చా. ఆయన స్టడీస్ చేయడానికి యూఎస్కి వెళ్ళారు మా వారు. నేను ఉత్తరం రాసిన, ఏమనంటే వీడితో నేను విసిగిపోయినా, ఐ డోంట్ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. నేను చెప్పను, ఇంకా నాకు బాగా కోపం వచ్చి నేను ప్రార్థన చేయను వాడి కోసం, నేను చెప్పను. వాడు నా మాట విననప్పుడు ఎందుకు ఎన్ని రోజులు పడతాను, మాటికి బతిమలాడుకోవాలా? వాడికి తెలియదా కాటేజ్ మీటింగ్కి రావాలని? అద్దని ఇదని బాగా పెద్ద ఉత్తరం రాశాను. ఉత్తరం రాసి ఆయనకి అంటే ఈమెయిల్ చేసేసాను. చేసిన తర్వాత నేను అసలు వీడి విషయమై పట్టించుకోను, మీరు వాడికి చెప్తారా చెప్పరా అంటే నేను వస్తానమ్మా, వచ్చిన తర్వాత నేను సెట్ చేస్తాను థింగ్స్ అన్నారు. ఇంకా ఆ రోజు రాత్రి మోకాళ్ళ మీద పడి బాగా ఏడుస్తూ ఉన్నా. ఏడ్చి అప్పుడే పైకి లేచి బెడ్ మీద పడుకున్నా. వణుక్కుంటా వచ్చాడు 2 గంటల రాత్రి. మమ్మీ 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 ఏంటి అన్న కోపంతో. ఏంటి అన్న అనగానే మమ్మీ నువ్వు నా రూమ్లోకి రావా ప్లీజ్ మమ్మీ, దా మమ్మీ అని ఏడుస్తున్నాడు అనమాట. ఏంట్రా అంటే అగో అమ్మమ్మ కనపడుతుంది అన్నాడు. మా మమ్మీ ఏంటి చచ్చిపోయినా ఆమె కనపడుతుంది ఏంట్రా? పైన ఉంది, బిల్డింగ్ మీద ఉందని. ఈడేదో డ్రామా చేస్తాడు మళ్ళీ అనుకున్నా నేను. మమ్మీ అవతల పక్కన మా ఇంటి పక్కనే రోడ్డు ఉంటుంది, రోడ్డు చిన్న గల్లీ అనమాట. గల్లీ పక్కనే ఆపోజిట్లో అంటే మేము వాళ్ళది బిల్డింగ్ అనమాట. మా బిల్డింగ్ ఎట్లనో వాళ్ళ బిల్డింగ్ ఎట్లా ఉంటుంది. మా బిల్డింగ్ యువతల వాళ్ళ బిల్డింగ్ అవతల ఉంటుంది. ఒక కాంటైన్ బిల్డింగ్, దాని మీద చూడు ఎంత ఎత్తు లావుగా కూర్చున్నాడు, నల్లగా కూర్చున్నాడు. దాంట్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు, పిలుస్తున్నారు, నన్ను రమ్మంటున్నారు. అదిగో కిటికీలోంచి చూడు అన్నాడు. కిటికీలోంచి కోపంతో ఉన్నాను కదా, ఏముంది అక్కడ, నా ముఖం ఉంది, తలుపులు మూసి పడుకో, కిటికీలు మూసి అనగానే ఎందుకు ఐ లాస్ట్, వీడు మారడు అని ఒక నిర్ణయానికి వచ్చాను. వచ్చిన తర్వాత నిజంగా ఆ రాత్రి ప్రార్థన, మమ్మీ నా కోసం ప్రార్థన చేయి. అమ్మమ్మ ఏసయ్య పైన కూర్చున్నారు. ఇదంతా నిద్రలో కలలో వచ్చిందనమాట వాడికి. పైన కూర్చుని ఉన్నారు. మమ్మీ ఏసయ్య అంటున్నాడు కదా, నేను రక్తం పెట్టాను, వీడిని తీసుకెళ్ళడానికి వీల్లేదు అని పెద్దగా కొట్లాడుకున్నారు. మమ్మీ అంటున్నాడు. అట్లనా, మంచిదేలే అన్న, నువ్వు వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చోపో, వాడు నేను తీసుకుపోతాడు నరకానికన్నా అంటే వాడికి ఇంకా గట్టిగా అనేసరికి ఇంకా బాధ అయిపోయి భయం అయిపోతుంది, వణుకుతున్నాడు అనమాట. నిజం మమ్మీ, సారీ మమ్మీ, దేవునికి వ్యతిరేకంగా నేను చేసిన పనులన్నింటినీ ఒప్పుకుంటున్నా మమ్మీ అని చెప్పి మోకాలుని, మమ్మీ నా కోసం ప్రార్థన చేయవా, నన్ను పట్టుకుపోవద్దు మమ్మీ. ఇంతమంది ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ చనిపోయారు, స్కూల్ ఫ్రెండ్స్ చనిపోయారు. వాళ్ళందరూ సాతాండ పక్క నుండి నువ్వు రారా నువ్వు ఒక్క అడిగేస్తే ఇవతలకు వచ్చేస్తావు తెలుసా అంటున్నారట. అంటే నువ్వు నేను వెళ్ళు మరి అన్న, ఒక్క అడిగేస్తే వెళ్ళిపోతావు కదా పో అన్న. అంటే కోపంతో ఉన్నాను కదా. అప్పుడు ప్రార్థన చేసిన, ఏంటి ప్రభువా నీ చేతికి బిడ్డని అప్పగించుకుంటున్నా అని చెప్పి ప్రార్థన చేసి
మళ్ళీ వచ్చి మోకాలు ప్రార్థన చేశా. ప్రభా, నాకు తెలియదు వీడి సంగతి, నేనేం పట్టించుకోను. ఎందుకు పట్టించుకోవాలా? ఊరికే పట్టించుకోవాలా? వాడు వచ్చి కల చెప్తే పట్టించుకోవాలా? ప్రార్థన చేయాలా? ఆడ పడుకున్నాడు మంచిగా. వచ్చి మోకాలని ప్రార్థన చేసి ఏం చేశాను తెలుసా? మా వారు ఏమి రాసినారో చూద్దామని ఓపెన్ చేయంగానే నేను బైబిల్ వర్సెస్ వచ్చాయి నా స్క్రీన్లో. అయితే ఆ రోజు బైబిల్, వారిని పెంచుటయు పోషించుటయు నాకు తెలియను, ఇశ్రాయేలు వారు నా వారు నా చేతిలో నుండి ఎవడో అపహరింపలేడు. ఇశ్రాయేల్ సంగతి మోషే సనిగి, వీళ్ళని నేను కన్నానా, వీళ్ళని నేను పోషించడానికి ఎంతమంది బాధ్యత నాకు ఇచ్చావు అంటాడు కదా. అన్నప్పుడు దేవుడు ఆ జవాబు చెప్తాడనమాట. ఏంటి? వాళ్ళని పోషించుటయు వారిని కాపాడుకున్నట్టు నాకు తెలియదు. నేను నిన్ను ఇశ్రాయేల్ మీద ఏంటి నియమించాను, నువ్వు చేయాల్సిన పని చేయి మోషే, పక్క జరగలేకపోతే అంటాడు. అంటే మోషే అప్పుడు క్షమాపణ అడిగి, ప్రభువా నన్ను క్షమించు, నువ్వు ఇచ్చిన బాధ్యతను చేస్తానంటాడు. ఆ మాట అనమాట. అది బైబిల్ పోర్షన్గా ఆ రోజున స్క్రీన్ మీద వచ్చిందండి. అది చదివి నేను నా పోస్ట్ని ఏం చేస్తున్నాను, ఆయా పోస్ట్ని మనందరం ఎవరు మన పిల్లలకి ఆయాలి. ఆ రాత్రి నేను ప్రార్థన చేసింది ఏంటో తెలుసా? నేను ఆయానే ఎన్ని రోజులు ఆయా పోస్ట్ చేస్తాను. పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత కూడా ఆయాలాగా ఉండి అలాగే ఉంటానా? పాలిచ్చి పెంచమన్నావు, పెంచాను. నాకు తెలియదు నేనేం చేయాలి, నాకు తెలియదు, అసలు నాకు పెంచడం రాదు, నాకు అక్కర్లే ఈ పోస్టు అన్నా. నేను ఇమ్మన్నా నా పిల్లల్ని? నేను వద్దంటే ఇచ్చావు వీడిని, ఎందుకు ఇచ్చావు? నేను ఏం చేయాలి వీడిని? నీ పనిలో పనికిరావట్లేదు, నాకు సహకరించట్లేదు, మరి విసిగిస్తున్నాడు. చాలా విసిగిచ్చాడండి. నేను వాడిని చేతికి అప్పగిస్తున్నా, ఈ ఆయా పోస్ట్కి రిజైన్ చేస్తున్నానన్న. కానీ తెల్లారిపాటికి దేవుడు అది మాట్లాడేసరికి ఏండి, నేను దేవునికి వందనాలు చెప్పి, క్షమించు ప్రభా, కొన్నిసార్లు విసిగిపోయి ఏం చేస్తాను పిల్లల మీద. కానీ ఇప్పుడేం చేస్తున్నాను తెలుసా? అప్పుడు ఆ రోజున ప్రభువుని తెలుసుకుని వాడు బాప్తీసం తీసుకున్నాడండి. బాప్తీసం తీసుకున్నాడు. కానీ దేవుడు ఒక్కటే గుర్తు చేసినాడు, చిన్నపిల్లలు జారి కింద పడతారు, కానీ మనమే యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు, కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. అండ్ తర్వాత మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాడు. చక్కగా మరి సేవలో సహకరించేవాడండి పెళ్ళి చేసే వరకు. నన్ను ఎవరు ఇచ్చినా పోషించినా పోషించకపోయినా ఇంజనీరింగ్ చేసిన తర్వాత అమ్మ నేను సేవ చేయాలి, నన్ను దేవుడు సేవలోకి పిలిచాడంటే నువ్వెందుకు రా అన్న, నువ్వెందుకు, నేను బాగా డబ్బులు సంపాదించి ఇట్లా పడేస్తాను అనేవాడు. నీ డబ్బులు ఎవరికి కావాలరా? దేవుడికి డబ్బులు లేవా? దేవుడి డబ్బులు ఉన్నాయి, నువ్వేమీ ఇవ్వక్కర్లే. నువ్వు మా పరిచయంలో నువ్వు ఒక్క రూపాయి కూడా నాకు అక్కర్లే. ఈ రోజు వరకు నేను అదే మాట చెప్తా, అరే నాకు అక్కర్లే, నా మీద దేవుడు చేసేది చాలా గొప్ప, ఆయన రక్తమే కార్చాడురా, ఎవరికి కావాలి నీ డబ్బులు అన్న అంటే, లేదమ్మా దేవుడు నన్ను సేవలోకి పిలుస్తున్నాడు, నేను సేవే చేస్తా, నాకు లేకపోయినా సరే బయట సువార్త చెప్పుకుంటూ తిరుగుతా, నేను అలాగే చచ్చిపోతా అన్నాడు. పరిచర్యకి ట్రైనింగ్ కోసం పంపించు మమ్మీ అని చెప్పంటే నేను పంపించలే. ఆ జూన్లో అడ్మిషన్స్ అయితే జూలై ఆగస్టు వరకు అట్లానే ఉంచేశాను. ఆగస్టు 14వ తారీఖు దేవుడు నాతో మాట్లాడినప్పుడు సరే అని చెప్పి నేను మా వారు ఒక డైరెక్టర్ గారికి ఫోన్ చేస్తే, సరే అండి తీసుకురండి, ఒక ఫస్ట్ సెమిస్టర్లో కొంత మాత్రం పోర్షన్ అయింది పంపించండి అన్నాడు. తీసుకురండి అంటే ప్రభా ప్రార్థన చేశా, ప్రభా ఏం చేయాలి వీడిని అని అడిగా. ఏం చేయమంటావు అంటే నేను చెప్పింది, నేను ఒకటే ప్రార్థన చేశాను, ద్వారాలు తెరిస్తే తీసుకెళ్తా నీ చిత్తం అనుకొని. నాకు తెలుసు ద్వారాలు తెరవబడవని, ఎందుకంటే ఇది మనుషులకు అసాధ్యం. కానీ ఆ డైరెక్టర్ గారు మీరు సేవకులు అంటున్నారు, బాబు సేవలోకి పిలువబడ్డాడు, మరి వాడితో మాట్లాడతానన్నాడు. మాట్లాడాడు. సరే పంపించండి నేను చూసుకుంటాను, పోర్షన్ బాగా చదవగలదు, ఇంజనీరింగ్ చేశాడు, చదువుకోగలడని నమ్మకం ఉంది నాకు, పంపించండి అన్నాడు. అయితే ఫస్ట్ 6 months ఏమంటారు
అంటే ప్రీ కోర్స్ లాగా చేయిస్తాను, తర్వాత మళ్ళీ జాయిన్ చేసుకుంటాను అన్నాడు. సరే పంపించేశాను, తీసుకెళ్ళానండి. జాయిన్ చేస్తానికి వెళ్ళకముందు డబ్బులు లేవు మా దగ్గర, ఫీజు కట్టాలి, 22,000 కట్టాలి, డబ్బులు లేవు. ప్రభు ఎట్లా, వెళ్ళడానికే ఉన్నాయి, రిజర్వేషన్ చేయించుకున్నాం, ఇంకొక 1,500 ఉన్నాయి. వాడికి అక్కడ హాస్టల్ అన్నీ కొనియాలి, మరి ఫీజు కట్టాలి ఎట్లా అని ప్రార్థన చేస్తుంటే ఈరోజు సాయంత్రము 7 గంటలకు ట్రైన్ ఎక్కాలి. 5:05 ఒక ఆమె వచ్చింది. వచ్చి, అక్క మీ బాబుని బైబిల్ కాలేజీలో జాయిన్ చేయాలనుకున్నారంట కదా, అయితే అక్క నేను ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో ఆమె ఒక విధవరాలండి, వచ్చి ఇదిగో అక్క ఈ డబ్బులు తీసుకెళ్ళండి అని మా బిడ్డకి నేను కట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది. ఆమె రైల్వే, ఆమె రీఎంబర్స్మెంట్ వచ్చింది. ఆ రీఎంబర్స్మెంట్ దేవుడిని మీకు ఇమ్మని చెప్పాడు అని చెప్పి తీసుకుని వచ్చి 10,000 నా చేతిలో పెట్టింది. ఆ 10,000 తీసుకుని, ప్రభువానికి స్తోత్రం. వాడు పుట్టక ముందు దేవుని నేను అడిగిన, ప్రభు నాకు వద్దు అంటే ఈ బిడ్డని ఇచ్చావంటే, ఐఆమ్ ద ఎబినేజర్ అని మాట్లాడినావు కదా, డబ్బులు కట్టు, నువ్వే ఫీజు కట్టు అని ప్రార్థన చేసిన, నువ్వు వెళ్ళమంటున్నావు కదా వెళ్తావు, ఫీజు నువ్వే కట్టు కట్టుకున్నాడు ప్రభు. అక్కడికి వెళ్ళిన తర్వాత 22,000 అన్నాను కదా, ఆ సార్ అన్నాడు కదా, కొన్ని రోజులు అయిపోయింది కదమ్మా, హాస్టల్ ఫీజులో కొంత తగ్గిచ్చేసి తత్మది కట్టండి, 7,000 కట్టండి అమ్మా అన్నాడు. 7,000 కడితే నా దగ్గర 5,500 ఉన్నాయి, దాంతో అన్నీ కొనిచ్చేసి కరెక్ట్గా 5,500 మేము ఎంటీ హ్యాండ్స్తో వెనక్కి వచ్చాడు. అట్లా దేవుడు ప్రతి అవసరం తీర్చినాడు. బైబిల్ కాలేజ్ అయిపోయింది అండి. ఎందుకు చెప్తున్నానంటే, తల్లులంగా చాలా బాధ్యతలు ఉన్నాయి, విసిగిపోతాం. మగవాళ్ళకి ఏమో కానీ వాళ్ళ మైండ్ సెట్ వేరే, వాళ్ళు మనం అనుకుంటాం, మనం ఓవర్ స్పందిస్తాం, ఓవర్ యాంగ్షియస్గా ఉంటాం ప్రతి విషయంలో. మేము ఎంత కష్టపడుతున్నాను కదా, వీడిచ్చేది ఇంతేనా అనుకుంటాం. అవునండి, కరెక్టే. అయితే బైబిల్ కాలేజ్ నుంచి బయటకు వచ్చి చక్కగా సేవ చేసుకుంటున్నాడు. ఆ టైంలో మ్యారేజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే, లవ్ మ్యారేజ్ కాదు, నేనే ఒక ఆమె ఫోన్ చేసి, ఆంటీ ఒక మంచి పాస్టర్ గారు అమ్మాయి ఉందంటీ, అద్దా ఆంటీ ఇద్దా ఆంటీ, చిన్నపిల్లల పరిచర్య అంటే భలే చేస్తుందంటీ, 3,000 మంది పిల్లలు వచ్చారంటీ అంటే, చూడండి సాతానుడు నా బాణాన్ని నా వైపే ఉంచాడు. నా పరిచర్య పిల్లల మధ్యలో, నా బలహీనత పిల్లల పరిచర్య, అబ్బా నాకు వచ్చే కోడలు కూతురులాగా ఉండి సేవ చేస్తే ఎంత బాగుంటుంది అనుకున్నా అండి. సరే అని చెప్పి పెళ్ళి కుదుర్చుకున్నాం. ₹1 కట్నం తీసుకెళ్ళి, పైగా మా దగ్గరనే పెళ్ళి చేసుకున్నాం. అన్నీ దేవుడు ఇచ్చినాడు అండి. ఇదంతా నా అనుభవం గుండే చెప్తున్నాను నేను. ఎందుకంటే సాతానుడు మనల్ని ఎట్లా చేస్తాడు, వీడు అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి సంబంధంలో వీడొక పొరపాటు చేసినాడు. ఏంటంటే వాళ్ళు చాలా ట్రిక్కీగా క్వశ్చన్ అడిగినారు, బాబు పాప నచ్చిందా మీకు అన్నాడు. నాతోటి ఏమన్నాడంటే, నేను ఏం మాట్లాడలేదు, అమ్మా నల్లగుందా తెల్లగుందా అని చూడకు, వెళ్ళకముందు నీతో కలిసి సేవ చేస్తుందా అదే ఆలోచన చేయి, తర్వాత నేను నాతో కలిసి సేవ చేసి స్లమ్స్ మధ్యన సేవ చేస్తూ ఉండినాడు వాడు. మరి ఇక రకరకాల మనుషులు ఉంటారు కదా, పెళ్లి చేస్తే పిల్లోడు ఆమె కలిపి సేవ చేస్తారు కదా అని. చదువుకుంది మంచిగా, అమ్మ సేవ చేస్తాను, చేస్తాను అత్తమ్మ, చేస్తానా ఆంటీ అంది. అంటే చిన్నపిల్లల పరిచయం తెలుసు, అన్నీ చేస్తాను, బీబీఎస్లో కండక్ట్ చేస్తాను, మా సంఘంలో లీడ్ చేస్తాను, పాటలు కూడా పాడతాను అంటే, చెప్పినవన్నీ విని చేసేసా. మా దగ్గరే చేసుకున్నాను. మా బంధువులందరి అటు ఆంధ్ర నుంచి ఇటు నుంచి అటు నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు అని మా దగ్గరే పెళ్లి చేసుకో. ₹1 కట్నం తీసుకోలేదు, ₹1 ఆ యొక్క చర్చికి కట్టేది కూడా తీసుకోలేదు, పాస్టర్లకు కట్టేది కూడా నేనే కట్టినా. అన్నీ ఇచ్చి చేసుకున్న తర్వాత ఇక స్టార్ట్ అయింది అండి. పెళ్ళైన రోజుని అక్కడే గొడవలు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళ డాడీ ఏదేదో మాట్లాడతాడు, పిచ్చిగా మాట్లాడినాడు. నాకు పిచ్చి కోపం వస్తుంది, ఇదేంటి వాడికి చెప్పకుండా. అయితే వాళ్ళ హనీమూన్కి వెళ్ళే ఖర్చు కూడా నేనే పెట్టా, ఇక్కడ ఎందుకులే వీళ్ళు అది ఇదని గొడవలని. ఇక
ఏవేవో వస్తాయి పోతాయి పోనీ, పిల్లనైతే పెళ్లి చేసుకున్నాం కదా, వాళ్ళే మంచుకుంటే చాలే, వాళ్ళు పరిచయం చేసుకుంటే చాలే అనుకున్నాం. అండి 3 monthsలో 28 days మా ఇంట్లో ఉంది. తర్వాత ఒక ఆపరేషన్ ఒక జ్వరం వస్తే వాళ్ళ అమ్మోళ్ళని పిలిపించుకుని మేము లేనప్పుడు వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తున్నానో ఆలోచన చేయండి. అన్నీ మనకు అనుకూలంగానే ఉన్నట్టుంటాయి, మరి దేవుడు ఎందుకు ఆపలేదు అన్న ప్రశ్న వచ్చింది. అండి నన్ను తీసుకెళ్ళి వాడు రకరకాల మాటలు టు కట్ షార్ట్ ఆల్ దిస్ కోర్టుకు లాగిందండి. ఏమేమో మాట్లాడినారు వాళ్ళు, పిచ్చిగా మాట్లాడినారు. ఏంటి నా మీద కేసులు పెట్టింది, 32 కేసులు పెట్టింది. అన్నం పెట్టినని ఏదేదో పెట్టినని. దేవుడా ఇదేంటి అని అంటే, ఒక పని చేశానని చెప్పాను కదా మా బాబు వచ్చేటప్పుడు. వాళ్ళు అడిగినారన్నమాట, అమ్మాయి నీకు ఇష్టమైందా అని అడిగినారు. ఇష్టమైంది. అయితే కుదుర్చేసుకున్నాం. నేనన్నా ఏంటన్నా దేవుని చిత్తం కనుక్కోకుండా కుదిరింది నచ్చేసింది అనగా చెప్పేశావు, ఒక మాట దేవుణ్ణి అడగలేదేంటి అన్నా. పో మమ్మీ, మంచిగా ఉంది కదా, ఏమవుతుంది ఇప్పుడు, దేవుని చిత్తం లేకోకుండా నేను వెళ్ళొచ్చావంటావా అన్నాడు. ఏమండి ఫస్ట్ అండ్ లాస్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది అది. ఆ తర్వాత తెలిసింది, చాలా విషయాలు తెలిసింది. నేను చెప్పకూడదు. ఆ పిల్ల విషయం చెప్పకూడదు. 28 రోజులు నా ఇంట్లో ఉంది, విడాకులైపోయి 3 సంవత్సరాలు బాధపడ్డా. ఎందుకో తెలుసా, ఫ్యామిలీ సెమినార్స్ గురించి చెప్పేది. మేము ఆ సంవత్సరంలో 14 ఫ్యామిలీ సెమినార్స్కి వెళ్ళాం. 14లో విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుసుకున్నారు చాలామంది. 36 సంవత్సరాలు 40 సంవత్సరాలు కాపురం చేసి అండి ఒక్క చెత్త కింద ఉంటాం, అంటే ఒక రూఫ్ కింద ఉంటాం, కానీ మేమిద్దరం వేరేగా ఉంటాం. మేము విడిపోయి ఆల్రెడీ 12 ఏళ్ళు అయిపోయింది. సారీ, వాళ్ళకి 40 సంవత్సరాల క్రితం పెళ్ళైతే 12 సంవత్సరాలు కాపురం చేశారు. తర్వాత ఒక రూఫ్ కిందే ఉంటారు, కానీ ఎప్పుడూ మాట్లాడుకోరు భార్యాభర్తలు. అట్లాంటి వాళ్ళు ఏడ్చి మమ్మల్ని క్షమించని చెప్పి ఒకళ్ళొకళ్ళు క్షమాపణ చెప్పుకొని ఆ యొక్క ఫ్యామిలీ సెమినార్లో సర్చ్ చేసుకున్నారు. అలాంటి ఫ్యామిలీ సెమినార్లు ఆ సంవత్సరం 14 చేశాం. ఎంతోమంది 100 మంది ప్రభుని తెలుసుకున్నారు, ప్రభుని అంగీకరించారు. ఒక ఫైర్ లాగా ఉన్నామన్నమాట. ఆ సంతోషాన్ని అంతటినీ నీళ్లు కొట్టి చల్లార్చేశారు సాతానుడు. అయ్యో వీళ్ళ లైఫ్ ఏంటి ఇట్లా అయిపోయింది, ఎస్, మన బలహీనత మన పిల్లలే, వాళ్ళనే యూజ్ చేసుకుంటాడు సాతానుడు. దే ఆర్ లాస్ట్, అవర్ హోప్ ఈజ్ లాస్ట్. ఏం చేస్తాం? నన్ను పోలీస్ స్టేషన్కి లాగింది. పోలీసు వాళ్ళు ఫోన్ చేసి, నేను వీబీఎస్లో ఉన్న వీబీఎస్లో ఉంటే ఫోన్ చేసి, మీరు అర్జెంటుగా రావాలి, మీ కోడలు కేసు పెట్టింది మీ మీద అంటే తలకాయ బాదుకున్నా. ఇదేంటి దేవుడా, మంచి వీబీఎస్లోనేమో ఆ లాస్ట్ షీప్ గురించి మేము ప్రయాసపడుతుంటే ఇదేంటి. ఎస్, నువ్వు వాడబడుతున్నప్పుడే నీ మీద నీళ్లు చల్లుతాడు, బురద చల్లడానికి చూస్తాడు సాతానుడు. అమ్మా, నువ్వెంత బాగా వాడబడాలని దేవుని ఉద్దేశంలో ఉంటే నువ్వు అంత చల్లబడిపోవాలని సాతానుడు ఉద్దేశిస్తాడు. వాడు నీ కోసం ఒక్క ప్లాన్ దేవుని కోసం నువ్వు వేస్తే 100 ప్లాన్లు దానిలోంచి తొలగించాలని సాతానుడు ప్లాన్ చేస్తాడు. డోంట్ వరీ. అయితే ఇవన్నీ నా అనుభవాలని అండి. మరి ప్రభు ఏంటిది ఇది అని ఏడ్చేదాన్ని. ఏంటిది ఇది? ప్రతిసారి దేవుడు ఏదో ఒక వాగ్దానం పంపించి నన్ను ఆదరించేవాడండి, ఆదుకునేవాడు. ఒకరోజు కోర్టుకి వెళ్ళాల్సి వస్తే, ఏంటి ప్రభా కోర్టుకి వెళ్ళడం ఏంటి, నేను దేవుని బిడ్డని, కోర్టులు చుట్టుకెళ్ళడం, ఈ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాలి? ఆ పోలీస్ ఆయన ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు తెలుసా అండి. అమ్మ కూర్చో, వాళ్ళు రాగానే నిలబడని మీరు అన్నాడు. వీళ్ళకి అలవాటమ్మా అన్నాడు. ఒకటి, నువ్వు లేవక్కర్లే కూర్చోమ్మా, చూసి వచ్చి కంపల పడ్డారు అన్నాడు. అండి దేవుడు న్యాయాధిపతి. 3 సంవత్సరాలు కరోనాలో అవన్నీ పోయినాయి.
కరోనా వచ్చి ఆగిపోయిన తర్వాత మళ్ళీ కోర్టుకు పిలిచినప్పుడు న్యాయాధిపతి ముందు, నీతి గల న్యాయాధిపతి ముందు ఆ 32 అలిగేషన్స్ నేను అబద్ధం చెప్పాను, వీళ్ళేం చేయలేదు అని 3 న్యాయాధిపతులు ఉన్నారు అక్కడ. వాళ్ళ ముందు ఒక 40 మంది జడ్జెస్ లాయర్స్ ముందు ఒప్పుకుందనమాట. ఒప్పుకొని మ్యూచువల్ కన్సెంట్ మీద సైన్ పెట్టేసి నాకు అక్కర్లేదు, నాకు ఇష్టం లేని పెళ్లి చేసినారు మా వాళ్ళందరూ, అంతే. ఆమె చేసిన ఏమో చేసుకొని గాడ్ ఈజ్ దేర్ టు జడ్జ్. ఈ ప్రాసెస్ కుండా ఎందుకు వెళ్ళాలి మనం? ఎందుకు వెళ్ళాలండి మన బిడ్డ? అంతే అండి, నా బిడ్డ సేవ మానేశాడు. ఐ లాస్ట్ మై చైల్డ్ అండి. ప్రభు దగ్గర తీసుకుని వచ్చి చక్కగా సేవ చేస్తూ ఉన్నాడు. నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించదమని గొప్ప కమిట్మెంట్తో సాగిపోతున్న మా కుటుంబంలో ఏమొచ్చింది? ఇప్పుడు నేను సేవ చేయను. నేను చేస్తే ఏమంటారు? ఈ పాస్టరు వేరే మ్యారేజ్ చేసుకుని దేవుణ్ణి అడిగిన, ప్రభా ఇట్లా చేయకూడదు కదా, ఎందుకు ఇవ్వాలి విడాకులు? వాళ్ళ విడాకుల కోసం అడిగినప్పుడు ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళిద్దరికి పొసకట్లేదండి. పొసకపోతే తల్లిదండ్రులు మీరు చెప్పాలా అన్న. అండి ఏదైతే ఏమి దేవుడు నాకు కొన్ని చూపించాడు, దేవుని చిత్త ప్రకారం అది పోతుందని చెప్పేసి నేను గ్రహించాను. అన్నీ వివరించలేను నేను మీకు ఇందులో, కానీ దేవుడు నాకు సహాయం చేశాడు. విడుదల 3 నెలల్లో విడుదల వచ్చింది అండి. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ప్రార్థనా పర్రాలవే, నేను దేవుడు బాగా వాడుకుంటున్నాడు. అలాగే సాతానుడు ఎన్ని అగ్ని బాణాలు వేయాలో నీ జీవితంలో అన్నీ వేస్తాడు. నీ పిల్లల విషయమై యూ హ్యావ్ లాస్ట్ యువర్ సన్, యూ హ్యావ్ లాస్ట్ యువర్ డాటర్. క్యారెక్టర్లెస్ గర్ల్స్ తయారవుతారు కొంతమంది సేవకులు పిల్లలు. దేవుని పనిలో వాడబడుతున్న ఒక మంచి దేవుని చేతిలో వాడబడుతున్న కత్తిలాగా నువ్వు ఉంటే నీ మీద నీళ్లు జల్లేయడానికి, నీ ఫైర్ అంతా ఆపేసి కన్నీరు కార్చడానికి, ఎందుకు నాకే ఇంత నీ సమస్యలు ప్రభువా చూడలేదా, మా ఆయనే ఎందుకు ఇస్తా, వేరే ఆమెను చూసుకున్నాడు అని చెప్పి ఒక ఆమె బాధపడతావు. ఇంత విశ్వాసంగా బతుకుతున్నానక్క, దేవునికి నమ్మకంగా బతుకుతున్నా, ఎస్. కానీ మనం ఎక్కడున్నాం? ఇది వాడి రాజ్యం అమ్మా, ఇది వాడి రాజ్యం. మనం పరలోకవాసులం. అందుకని నీ కష్టాలమ్మా. అందుకని మనకి ఈ లోకం మంది కాదు, ఇది మనకు శాస్త్రం కాదు. అయితే దేవుణ్ణి అడిగిన, ఈ కోర్టులు ఏంటి, పోలీస్ స్టేషన్ ఏంటి, ఎక్కడ పోయినా నన్ను అవమానం చేయలేదు. కానీ దేవుడు నన్ను చూసి, అమ్మా మీరెందుకమ్మా, మీరు ఏం పని చేస్తారంటే నేను దేవుని పని, మీరు చూస్తే అయ్యో మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ లాగా ఉన్నారు, ఎందుకు ఇట్లా వాళ్ళకి చెప్పేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా దేవుని గురించి చెప్పేదాన్ని. పోలీస్ స్టేషన్లో ప్రభు దొంగలు వెళ్ళినట్టు వెళ్ళాల్సి వస్తుంది ఏంటి ప్రభా, ఏడ్చేదాన్ని నీళ్ళు లేక. కానీ నేనేమంటున్నానంటే ఈ ప్రాసెస్ అంతా ఎందుకో తెలుసా, నీకు అనుభవం ఉంటే కానీ వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయలేదు. అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టా. సేవకుల్లో నేనే నా ప్రభా ఎందుకు అంటే నీలాగా శ్రమ పడుతున్నవారు చాలామంది ఉన్నారు ఏలియా, నువ్వు ఒక్కడవే కాదు, చాలామంది ఇదే బాధల్లో ఉన్నవారు ఉన్నారు చూడు అని చెప్పి 18 మంది సేవకుల పిల్లలు పాడైపోయిన వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడికో వెళ్ళి ఇగో డ్రగ్ అడిక్ట్స్ అయిపోయి కోర్టులో ఈ యొక్క ఏమంటారు దానిలో సంసారాలు పాడైపోయి ఒక్కరోజు కూడా ఉండకుండా జైలుకి తీసుకుని వెళ్ళిన వాళ్ళు సేవకులు చూపించి నిన్ను విడిపించా కదా అన్నాడు ప్రభు. చాలా రోజులు బాధపడ్డా. ఈ ఫ్యామిలీ సెమినార్లు అన్నీ ఆపేశా. కానీ దేవుడు ఏం చేశాడు, మళ్ళీ తిరిగి రీస్టార్ట్ చేయించాడు. ఎందుకు ఈ విషయం గుర్తొచ్చిందో నాకు తెలియదు. ఈ రోజున కన్నీరు కారుస్తున్నావా? ఆర్ యూ లాస్ట్ యువర్ హోప్? నీ హోప్ పోయిందా? ఈ రోజున దేవుడు అంటున్నాడు కదా, డోంట్ లూజ్ యువర్ హోప్. ఇవంతా దేవుని మహిమార్థమై జరిగింది. చచ్చి 3 నెలలై 3 రోజులై పురుగులు పట్టిన లాజర్ను లేపిన దేవుడు నీ దేవుడు. నేను నా బిడ్డ విషయమే ప్రార్థన చేసి సేవలోంచి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నాడమ్మా. కన్నీరు కారుస్తా, ప్రభువా ఏంటి నా బిడ్డ విషయం, ఏమీ చెప్పట్లేదేంటి అంటే ప్రార్థన చేయి. యోనాను ఒకసారి ఉపవాసం ప్రార్థన చేస్తే, పిలిచిన వాడిని నేను యోనాని పిలిచాను, వెనక్కి వెళ్ళిపోతే తిరిగి తీసుకురావడం నాకు తెలియదా? ఐ నో వెన్ టు డూ ఇట్, హౌ టు డూ ఇట్, డోంట్ క్వశ్చన్ మీ వెన్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇట్ అని చెప్పినాడు. అప్పటి నుంచి ప్రభు యోనాని పిలిచింది మీరు, నినవే పట్టణానికి వెళ్ళమని చెప్పింది మీరు తీసుకురండి, బిడ్డని తీసుకురండి. ఆయనను పోషించిన దేవుడు, ఆయన్ని పిలిచిన దేవుడు. నేను నా ఆయా పోస్ట్కి ఎప్పుడో రిజైన్ చేశా, కానీ చేయవలసిన పనులన్నీ చేస్తూనే ఉన్నా. ప్రభు వచ్చే వరకు చేస్తాను. ఆయనే తిరిగి తీసుకుని వస్తాడు. యోనా ఎంత దూరం పోతాడు? తర్షీసుకు పోయి ఓడెక్కిన, చేప కడుపులో వేసిన, బుద్ధి నేర్పించి తీసుకుని వచ్చి నినవే పట్టణానికి తీసుకుని వస్తాడు. తిరిగి సువార్త ప్రకటించడానికి కృపనిస్తాడు. దట్ ఈజ్ అవర్ హోప్. ఇవాళ అందరూ పోగొట్టుకున్నావేమో, ఇంకా మరో మనసు రావట్లేదేమో, డోంట్ వరీ. దేవుడు అంటున్నాడు కదా, ఆయన రక్తం కార్చను, ఆయన ప్రేమ కంటే మన ప్రేమ ఎక్కువ. నువ్వేం చేసినావు? పాలే పట్టినావు. నువ్వేం చేసినావు? వండి పెట్టినావు. నువ్వేం చేసినావు? కన్నీరు కార్చినావా అంతగా? వాళ్ళ కోసం కన్నీరు కార్చవలసినంతగా కార్చినావా? కార్చలేదు. ఈ రోజున నువ్వేం చేయాలి అని అంటే టైం అయిపోతుంది. అయితే ఈ రోజున నీ హోప్ని వదిలిపెట్టుకోకూడదు. నిరీక్షణకు ఆధారమైన దేవుని మాటను వదిలిపెట్టకూడదు. విశ్వాసం, కొండల్ని పెకిలింపగలిగిన విశ్వాసం కలిగి బ్రతకమంటున్నాడు ప్రభు. వెన్ యూ లాస్ట్ యువర్ హోప్, సాతానుడంట మన నాడి చూస్తాడట. మనం ఎప్పుడు బలహీనమో మన నాడి పట్టుకుంటాడట. నాడి పట్టుకుని, ఎస్ వీడు వీక్గా ఉన్న, అమ్మాయి వీక్గా ఉంది, విశ్వాసంలో, ప్రార్థనలో, సహవాసంలో, రొట్టె విరుచట్లో వీక్గా ఉంది, ఇప్పుడు నేను లాక్కుపోవచ్చు అనుకుంటాడట. నాడి పట్టుకుంటాడట. కానీ దేవుడు నీ చేయి పట్టుకుని ఉన్నాడు. ఆయన నీ చేతిని వదిలిపెట్టడు. నేను ఈడ్చుకుని పోతాడు. పిల్లలు చిన్నప్పుడు ఏం చేస్తారు? మంచిగా మనం దారేమిటి వెళ్తుంటే చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ చేతులు పట్టుకుని పోతుంటాం కదా, పోతుంటే ఏం చేస్తారు? విదిలించుకుంటూ చూస్తారు. ఎందుకని? ఆ బెలూన్స్ ఓడానికి కలబోదామని. ఇంకే దేనికోసం ఏవేవో కనపడతాయి. వెనక్కి తిరిగి చూస్తుంటారు. రే నడురా అంటావు. ఇంకే వెనక్కి తిరిగి చూస్తూనే ఉంటాడు. పిల్లలు కూడా అంతే. ఈ లోకాన్నే చూస్తారమ్మా. దాన్ని చూసుకుంటూ అటు ఇటు చూసుకుంటూ అడుగేస్తారు, పేడలు అడిగేస్తారు, జారి పడతారు. అట్టకైతే ఒక కళ్ళు కనపట్లేదా అంట, కానీ చెయ్యి వదిలిపెట్టాం. వెంటనే పట్టుకొని ఒక్కొక్కసారి ఏం చేస్తాం? వాడు నడవకపోతే ఈడ్చుకుని పోతాం. కింద పడినా సరే లాక్కుని పోతారు. మోకాళ్ళు ఏమవుతాయి? పిల్లలు మోకాలు కొట్టుకుపోతాయి. ఏంటి ఎంత కఠినంగా ఉంది తల్లి అనుకుంటుంది. ఎస్, కోపం. కానీ దేవుడు అంటున్నాడు కదా, డోంట్ లూజ్ యువర్ హోప్. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ సిగ్గునందడు. దేవుని యందు నమ్మిక ఉంచువారు ఎట్లా ఉంటారంట? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఈరోజు దిగులు పడిపోయి, బాధపడిపోయి, బీపీ పెంచుకొని, షుగర్ పెంచుకొని ఎందుకుంటావు? నీ హోప్ అంతా పోయింది. సాతానుడు అంటాడు రాత్రి కళ్ళేపి, నీ కొడుకు చూడు చెడిపోయినాడు, బాయ్ అంటాడు. పోయింది. నిన్ను డిస్కరేజ్ చేస్తాడు. టెల్ హేమ్, ఈ మాట దేవునితో చెప్పుకోపో అనాలి. ఎవరితో చెప్పుకోవాలి? ఏసైతో చెప్పుకోవాలట. చెప్పమని ఏసైతోటి, రేయ్ నేను రక్తం కార్చా, నా చేతిలో ఉన్నవాడిని ఎవ్వడూ అపహరింపలేడు అంటాడు. నా చేతిలో ఉన్నవాడిని ఎవ్వడూ అపహరింపలేడు. ఎందుకంటే వాళ్ళు ప్రభువుని తెలుసుకుని ఉంటే వాళ్ళని దేవుడు, నీ ప్రార్థన ఒక కంచెగా ఉంటుందమ్మా. షీ లాస్ట్ ఆ విడో, ఒక ఆమె షీ లాస్ట్ హర్ హోప్. యవనస్తులు పాడి మీద మోసుకొని పోతున్నారంట. నలుగురు ఎక్కడికి? సమాధి దగ్గరికి. అయితే
ఆయన చూచి జాలిపడ్డాడట. ఎక్కడ? షీ లాస్ట్ హర్ హోప్. గవిని దగ్గరికి రాగానే, పాడిన ముట్టగానే అందరినీ నిలిచారట. మన పిల్లల జీవితంలో అన్నీ అయిపోయి వాడు పట్టుకుపోతున్నా సరే, సమాధిలోకి వెళ్ళిపోతున్నా సరే, పురుగులు పట్టిన లాజర్ని లేపిన దేవుడు నీ దేవుడు. యవనస్తులైన బిడ్డల్ని పాడి బట్టి స్నేహితులు, ఫ్రెండ్స్ ఎవరెవరో మోసుకొని పోతున్నారేమో. నీకు ఇష్టం లేదు, యూ డోంట్ వాంట్ టు లూజ్ హిమ్. కానీ ఎక్కడ భర్త చనిపోయిన విధవరాలామే, కానీ నీ జీవితంలో నీ భర్త కోఆపరేషన్ లేకపోవచ్చు, చచ్చిన వాడితో సమానంగా ఉండొచ్చు. కానీ డోంట్ లూజ్ యువర్ హోప్. యూ లాస్ట్ యువర్ హోప్. పోయిందా విశ్వాసం? ఆ యొక్క ప్రార్థన పోయిందా? అక్కడ నమ్మిక పోయిందా? ఒకప్పుడు కొండల్ని పెకిలించగల శక్తి కలిగినటువంటి విశ్వాసం. ఏలియా అందరి మధ్య నిలబడి ఛాలెంజ్ చేసి దేవుని అగ్నిని సంపాదించుకున్నాడు. కానీ ఏం చేసినాడు? ఒక యెజెబెలు వాగ్దండనకి విశ్వాసం అంతా పోగొట్టుకున్నాడు. నన్ను చంపేయి అంటాడు. నన్ను చంపేయి, నేను చచ్చిపోతా. నువ్వు కూడా అంటున్నావు కదా, పోగొట్టుకుని. అవును నాన్న, భయపడద్దు. నేను కూడా అన్నా, నన్ను చంపేసే రాదు ప్రభా. చిన్నదానికే అట్లా దిగులు పడిపోతే కోటాను కోట్ల మందిని ప్రభువు నీ ఒక్క బిడ్డ విషయమై నువ్వెంత బాధపడుతున్నావో, నీ ఒక్క ఆత్మ విషయమై నువ్వెంత బాధపడుతున్నావో, కోటాను కోట్ల మందిని ప్రభు పుట్టించి వాళ్ళ విషయం ఎంత బాధపడుతున్నాడో ఎప్పుడైనా ఆలోచన చేసావా? గాడ్ క్వశ్చన్ మీ వన్ డే దిస్ లార్డ్. ఒక్క ఆత్మ విషయమే నేను బాధపడుతున్నాను, కానీ ఎంతమందిని బిడ్డల్ని ఎంతమందిని పుట్టించి వీళ్ళందరూ దేవునికి దూరమై వ్యతిరేకించి ఉమ్మేసి ముఖమే తిట్టి కొట్టి ఎవరో సాతానుడు పోషిస్తున్నాడని చెప్తారే, నా కష్టార్జితం అని చెప్తారే, వాళ్ళందరి విషయమై దేవుడు బాధపడలేదా? థింక్ అబౌట్ యువర్ లార్డ్. అందుకని వాళ్ళందరికీ నీకు ఎప్పుడు ఎక్కువ కష్టమో అప్పుడు వెళ్ళి సువార్త ప్రకటించు. దట్ గివ్స్ యూ హోప్. ఆ సిలువ హోప్ని కలగజేస్తుంది. ఆ రిజరెక్షన్ నీకు హోప్ని కలగజేస్తుంది. మరి ఈ రోజున ఉందా మనకు విశ్వాసం? ప్రార్థన జీవితం, సహవాసం ఉందా? నువ్వు ఒక్కదానివే ప్రార్థన చేసుకోకపోతే నీతో కలిసి ఎవరైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అంటే యుద్ధములు వచ్చి యుద్ధ సమాచారాలు వచ్చి నశించిపోయిన ఆత్మల విషయమై భారం ఉందా నీకు? ప్రార్థన చేయండి. పనిలో సహకరించండి. దేవుని పనిని కడదాం. మనందరం నడుములు కట్టుకోండి. మీ మనసు అనే నడుము కట్టుకోండి. సోమరుగా లెథార్జిక్గా బాధ కలిగినప్పుడు మంచం ఎక్కుతాం కదా, కాదు, మోకాల్లోనండి. ఈరోజు నుంచి మోకాల్లోని ప్రార్థన చేద్దాం. నశించిపోతున్న ఆత్మల విషయమై దేవుని సన్నిధిలో గోజాడదాం. ప్రభు అంటున్నాడు కదా, నిన్ను నేను రిప్రజెంటేటివ్గా పెట్టుకున్నా. నశించిపోయే వారి విషయం కన్నీరు కారుతా యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటున్నాం. ప్రార్థన చేద్దాం. దేవుని పనిలో ముందుకెళ్దాం. ఇంకా కొన్ని లాస్ట్ పోగొట్టుకున్న వాటి విషయమై మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఇంకే అంటే